గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇప్పటికే పోటీ చేసేటువంటి ఆశావాహులు గ్రామాల్లో పాగా వేసి నేను సైతం అంటూ గ్యాంగులని లీడర్లని వెంటేసుకొని మంచి చెడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలకు కూడా ఎవరిని అడగాలి ఏంటని కూడా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. మరి ఈ టైంలో ఎలక్షన్స్ అసలు ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అనుగుణంగా తీసుకొని ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు సమ్మర్ తర్వాతనే నిర్వహిస్తే బాగుంటుందని ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా కూడా కొంచెం వినుకుంటున్నట్లయితే సమాచారం. అయితే పథకాల అమలు ఇప్పుడు ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు. సో ఇవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దాదాపు దీనికి మార్చి 31వ తేదీ వరకు కూడా ఈ గడువు ఉంది కాబట్టి ఆలోపు పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. కాబట్టి ఈ టైంలో ఎలక్షన్స్కి వెళ్తే డెఫినెట్గా వాళ్ళకు లాస్ జరుగుతుందని కూడా చెప్పినట్లయితే సమాచారం. అదేవిధంగా ఈ టైంలో ఇంటర్ ఎగ్జామ్స్, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ నెలల్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు కూడా అవి వాళ్ళు గడువు అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈ ఎలక్షన్స్ ఇప్పుడే ఉంటాయన్న కూడా డిసైడ్ అయినట్లయితే తెలియదు. అండ్ ఇక అన్ని గ్రామాల్లో పథకాలు అమలవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఫలితాలు వేరే రకంగా వస్తాయని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టి వెళ్తే ఇప్పుడు ఈ పథకాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇవి అందరూ కొంతమంది లబ్ధిదారులు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, రాని వారు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ టైంలో వెళ్తే ఎన్నికలకు కొంచెం లాస్ అయ్యే వచ్చే అవకాశంలో ఉందని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే నెలలో బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక వస్తుందని, కానీ దానిపై క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రక్రియలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి మైలేజ్ వస్తుందనే ఆలోచనలో కూడా సర్కారు ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కూడా కోర్టు మెట్లు ఎక్కేందుకు కూడా చాలామంది సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం. అండ్ అదేవిధంగా ఒకవేళ కోర్టుకు వెళ్తే ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం. ఇప్పుడు ఇదే దాని మీద ఇప్పుడు 50% కన్నా ఎక్కువ వెళ్తే ఆ కోర్టు కేసు జరిగితే మాత్రం ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అప్పటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్స్ అయితే ఉండదు వన్స్ ఒకసారి కోర్టులో కేసు వెళ్తే. అండ్ ఇంకోటి ఏంటంటే 50% కన్నా రిజర్వేషన్లు ఎక్కువ అనేది కూడా రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అని కూడా ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలక నేతలు అయితే చెప్తున్నట్లయితే సమాచారం. అండ్ అప్పటికీ ఇప్పుడు ఒకవేళ ఎండలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ టైంలోనే సమ్మర్లోనే నిర్వహిస్తే ఎండలు వస్తాయి, అదేవిధంగా కరెంటు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సమ్మర్ కాబట్టి తాగునీటి సమస్యలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తే అండ్ ప్రతిపక్షాలకు చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని విమర్శించడానికి కానీ, వాళ్ళు సరిగ్గా పాలించట్లేరని చెప్పడానికి కానీ, నిత్యావసరాలు కూడా తీర్చట్లేరన్న ఉద్దేశంతో అధికార పార్టీ మీద విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ టైంలో ఎలక్షన్స్కి వెళ్తే ఒకవేళ వద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లయితే సమాచారం. మొత్తంగా ఇప్పుడు అటు ఇంటర్ ఎగ్జామ్స్ కానీ, అటు 10th ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఈ సమ్మర్లోనే వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా మార్చి 31 వరకు కూడా గడువు వాళ్ళు అడిగారు. కాబట్టి ఆ 31 వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఆ 31 తర్వాత మార్చి 31 తర్వాత ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఆ మంత్ ఎండ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ అప్పట్లోపు సమ్మర్ కూడా ఎండలు ఉంటాయి. కాబట్టి దాని తర్వాత నిర్వహించే ఛాన్స్ అయితే ఉన్నట్లయితే సమాచారం మనకు ముందుగా. ఇది ఇన్ కేసు ఇంకొక 4-5 నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కూడా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ఇవన్నీ ఆసరా, అటు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా నివేదిక రావాలి. కాబట్టి దాదాపు ఒక 4 అంశాలు ఎలక్షన్స్కి వెళ్ళేందుకు పరిగణనలోకి తీసుకొని మేబీ వెళ్తే ఒకళ్ళ సమ్మర్ తర్వాతే వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో దీని మీద వాళ్ళు ఏమంటారో ఏంటనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ అయితే ఇవ్వనుంది.